నమస్తే కంచల టీవీకి స్వాగతం. ఈ నెల 11లోగా విత్తనాల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ పరిస్థితులు, మిషన్ హార్టీ విజన్ అమలుపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించారు. రైతులందరికీ శనివారం నాటికి సజావుగా విత్తన పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సాగుకు సిద్దమవుతున్న రైతులకు ముందుగానే కావాల్సిన ఎరువులను ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాలలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు అతిథులుగా హాజరైన పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త కారణం ధర్మశ్రీ, అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మహానేత జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జెడ్పీ హైస్కూల్ మామిడిపాలెం పాఠశాలను పీఎం పాఠశాలల సందర్శన అధికారి, రాష్ట్ర బాలికాభివృద్ధి అధికారి పి జయలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులను తనిఖీ చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లను, ఆర్వో వాటర్ ప్లాంట్లను, తరగతి గదులను, పాఠశాల ఆట స్థలాన్ని, సైన్స్ ప్రయోగశాలను పరిశీలించారు. అలాగే విద్యార్థుల ప్రతిభను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా బాలికాభివృద్ధి అధికార జమీమా పాల్గొన్నారు. అరకులోయ మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు తహసీల్దార్ ఏఈఆర్ఓ జి రాజశ్రీధర్, ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. ఓ ప్రకటన విడుదల చేస్తూ పోలీస్ స్టేషన్ వారీగా పురోగతిని పరిశీలించి తక్కువ శాతం డిజిటలైజేషన్ నమోదైన పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని బీఎల్ఓలు, అదనపు బీఎల్ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ బి మోహనరావు ఆదేశాల మేరకు యలమంచిలి రూరల్ సీఐ ధనుంజయరావు పర్యవేక్షణలో మునగపాక సబ్ ఇన్స్పెక్టర్ పి ప్రసాదరావు సిబ్బంది మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా ముమ్మర దాడులు నిర్వహించారు. మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులపల్లి గ్రామ శివారులో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. కొత్త వలస సంత మార్కెట్ ఎస్సీ కాలనీలో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ లపై కొత్త వలస సీఐ టీవీ విజయ్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు యువత బానిసైతే జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. రైతులపై ప్రీమియం భారం మోపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లకు ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా విధానం లోపభూయిష్టంగా ఉందని జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించినప్పుడే పంటల బీమా వర్తిస్తుందని పేర్కొనడం పట్ల రైతు సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ ప్రక్రియను అధికారులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డీఓ కుమారి కె సాయి ప్రత్యూష ఆదేశించారు. శ్రీకాకుళంలో బుధవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
అల్లూరు జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. అరకులోయ నియోజకవర్గ శాసనసభ్యులు రేఖ మత్స్యలింగం ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు కొర్ర సూర్యనారాయణ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ జంక్షన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన పలు కీలక అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రితో ఎంపీ విజయ్ ప్రత్యేకంగా చర్చించారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు కంచుల టీవీ. నమస్తే.